పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ప్రజల రక్షణ నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు గోదావరికని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరికని గంగానగర్లో వన్ టౌన్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. 350 ఇండ్లను సోదాలు చేసి సరైన ధృవపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 100 బైకులు, 6 ఆటోలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీలోని ప్రజలకు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఆన్లైన్తో పాటు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరికి బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఉన్నాయి. మీ అకౌంట్ నంబర్లలో మీరు పనిచేసే తరఫున కొన్ని సూచనలు చేయాలి. మీ అందరికి తెలిసిన విషయాలే మరొకసారి తెలియజేసి ఏమన్నా అయినా మీరు మాకంటే ముందు మీరే లిస్టెట్ ఉన్నారు. సంతోషం. అందరూ కూడా మన గంగానగర్ ఏరియా అంటే ఈరోజు కాసో ప్రోగ్రాంలో భాగంగా మన గంగానగర్ ఏరియాలో కార్డినెన్స్ సర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మనము సుమారు 250 ఇళ్ళ నుంచి 300 ఇళ్ళ వరకు చెక్ చేయడం జరిగింది. ఇక్కడ 111 వెహికల్స్, అదేవిధంగా కాగితాలు ఉన్నాయా లేదా చెక్ చేయడం జరిగింది. దానిలో ఒక 13 బళ్ళకు నంబర్ ప్లేట్ లేవు. అదేవిధంగా ఒక 3 బళ్ళు వాటి వెహికల్కి సంబంధించి ఎక్స్పైర్డ్ అయినా కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ బళ్ళను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక టొబాకో ప్రోడక్టు, ఒక కిరాణం షాపులు కానీ ఇక్కడ ఉన్న షాపులను చెక్ చేస్తే టొబాకో ఒక 16 ప్యాకెట్ల టొబాకో, మన గుట్కా ప్యాకెట్ దొరకడం జరిగింది, ఆంబార్ ప్యాకెట్ దొరకడం జరిగింది. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసినాం. ఎవరు కూడా ఇట్లాంటివి అమ్మొద్దు. ఈ పొగాకు ప్రోడక్ట్స్ అమ్మడం వల్ల ఆరోగ్యం హెల్త్ ఖరాబ్ అవుతుందని వాళ్ళకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న పబ్లిక్తో మాట్లాడి కొన్ని విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సమాజంలో జరుగుతున్న అత్యంత ప్రమాదకరమైన సైబర్ క్రైమ్కి సంబంధించి, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వివరించడం జరిగింది. తర్వాత ఈ సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టాల గురించి కూడా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరించడం జరిగింది. అదేవిధంగా మన ఏరియాలో గాంజాకు సంబంధించి ఇక్కడ మన ఇది చివరి ప్రాంతము, గోదావరికని పట్టణానికి చివరి ప్రాంతం కాబట్టి ఇక్కడ గాంజా సర్క్యులేషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సమాచారం ఇవ్వాలని వారు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఏరియాలో గాంజా నిర్మూలనకు వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళు సందిగ్ధత వ్యక్తం చేశారు. ఈ త్వరలోనే ఈ ఏరియాలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఖచ్చితంగా గంగానగర్ను తీసుకొచ్చి త్వరలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ గంగానగర్ ఏరియాను కాపాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. థ్యాంక్ యూ.